హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విజన్ గురు. సో ఇవాళ మనం తతారా వామీరో కథ ఈ లెసన్కి సంబంధించి 4 మార్క్స్కి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి డిస్కస్ చేసుకోబోతున్నాము. సో ఆల్రెడీ మనము 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్స్కి సంబంధించి 4 మార్క్స్ ఏ లెసన్స్లో నుంచి ఇస్తారు, ఏవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి ఆ సిరీస్ అనేది నడుస్తుంది కదండి. సో ప్రీవియస్ నేను కొన్ని లెసన్స్లో ఆల్రెడీ ఇచ్చేస్తున్నాను 4 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి అప్లోడ్ చేస్తున్నాము. సో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి ప్లేలిస్ట్ చెక్ చేయొచ్చు. వీలైతే నేను లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇవ్వడానికి ట్రై చేస్తాను. అయితే చూడండి, ఇక్కడ మనము ఈరోజు తతారా వామీరో కథ ఈ లెసన్కి సంబంధించి 4 మార్క్స్ క్వశ్చన్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాము. సో ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, తతారా కి తల్వార్ కే బారే మే లోగోं का क्या मत था. సో తతారా దగ్గర ఉన్నటువంటి ఆ నైఫ్, కత్తి ఏదైతే ఉందో, సో దాని గురించి ప్రజల్లో ఉన్నటువంటి అభిప్రాయం ఏంటి? తతారా అప్నీ కమర్ మే సదైవ్ ఏక్ లకడీ కి తల్వార్ బాంధే రహతా థా. సో తతారా ఎప్పుడూ కూడా తన నడుము చుట్టూ ఒక వుడ్తో చేసినటువంటి, అంటే చెక్కతో చేసినటువంటి ఒక కత్తిని అలా నడుముకి కట్టుకుని ఉండేవాడు. లోగోं का मत था कि लकड़ी की तलवार होने के बावजूद उसमें अद्भुत दैवीय శక్తి थी. అయితే ప్రజలు అనుకునేవాళ్ళు ఏమని అంటే, అది వుడ్తో చేసినప్పటికీ కూడా దాంట్లో అద్భుతమైనటువంటి దైవశక్తులు ఉన్నాయి అని. वह अपनी तलवार को कभी आपने ऐसे अलग ना होने देता. తతారా ఎప్పుడూ కూడా ఆ కత్తిని తన నుంచి వేరుగా ఉంచేవాడు కాదు, అంటే ఎల్లప్పుడూ కూడా తనతోనే ఉంచుకునేవాడు. తతారాకి తల్వార్ ఏక్ విలక్షణ రహస్య థీ. సో ఆ కత్తిలో ఏదో తెలియని రహస్యం ఉంది, అంటే ఎవరి ముందు దాన్ని ఉపయోగించకపోయినప్పటికీ కూడా ఎప్పుడూ తనతోనే ఉంచుకునేవాడు. కాబట్టి ప్రజల్లో ఆ నమ్మకం వచ్చేసింది అనమాట, అంటే ఆ కత్తిలో ఏదో దైవశక్తులు ఉన్నాయి అని చెప్పేసి. నెక్స్ట్ క్వశ్చన్, తతారా వామీరో కి త్యాగమయీ మృత్యు సే నికోబార్ మే క్యా పరివర్తన ఆయా. అయితే తతారా వామీరో వాళ్ళిద్దరూ చనిపోయారు, అంటే వాళ్ళ ఈ మరణ త్యాగం వెనకాల తర్వాత నికోబార్లో ఎలాంటి మార్పు చేర్పులు జరిగాయి, చేంజెస్ ఏమొచ్చాయి? తతారా వామీరోకి త్యాగమయి మృత్యుకో నికోబారియోనే వ్యర్థ జానే నదియా. సో వాళ్ళ చనిపోయిన తర్వాత, వాళ్ళ త్యాగం తర్వాత నికోబారీస్ అన్నమాట, అక్కడ ఉండేటువంటి ఆ ప్రజలు వాళ్ళ మరణాన్ని వృధాగా పోనివ్వలేదు. इस बलिदान के बाद निकोबारी दूसरे गांव में भी आपसी వైవాహిక సంబంధ करने लगे. అంటే ఇంతకు ముందు వాళ్ళు ఉన్నప్పుడు ఏం జరిగిందో ఆల్రెడీ మనం లెసన్లో డిస్కస్ చేసుకున్నాము. సో ఆ ఏ ఊరి వాళ్ళు ఆ ఊరి అమ్మాయిలనే పెళ్లి చేసుకోవాలి, పక్క ఊరిలో వాళ్ళని వివాహం చేసుకోకూడదన్న ఒక ట్రెడిషన్ ఉండేది. కానీ వీళ్ళు చనిపోయిన తర్వాత అందులో వాళ్ళు మార్పు చేర్పులు చేసుకున్నారనమాట. అంటే ఎవరైనా సరే ఇష్టపడితే పక్క గ్రామానికి చెందిన వాళ్ళైనా సరే వివాహం చేసుకోవచ్చు అని చెప్పేసి స్టార్ట్ చేశారు. इस तरह ततारा और वामीरो के बलिदान ने आगामी पीढ़ी को नई राह दिखाई. ఈ విధంగా వీళ్ళిద్దరూ కూడా చనిపోయి వాళ్ళ ప్రాణత్యాగం తర్వాత తరాల వాళ్ళకి ఒక కొత్త దారిని చూపించారు. ఇన్కి త్యాగమయి మృత్యు షాయద్ ఇసీ సుఖద్ పరివర్తన్ కే లియే థీ. సో వీళ్ళ ఈ త్యాగం అనేది ఇలాంటి ఒక మంచి మార్పు కోసమే జరిగిందేమో అని చెప్తున్నారు. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, నికోబార్ కే లోగ్ తతారాకు క్యూ పసంద్ కర్తే థే. అయితే అక్కడి ప్రజలు తతారాని ఎందుకు ఇష్టపడేవారు? నికోబారీ తతారాకు బేహద్ ప్రేమ్ కర్తే థే క్యోంకి తతారా ఏక్ సుందర్ और శక్తిశాలి యువక్ థా. నికోబారీస్ తతారాని చాలా ఇష్టపడేవారు, అమితంగా ప్రేమించేవారు, అభిమానించేవారు. ఎందుకంటే తతారా చాలా అందంగా ఉండేవాడు, అంటే శక్తిశాలి, బలమైనటువంటి ఒక యువకుడు. వహ్ ఏక్ నేక్ और మదద్గార్ వ్యక్తి థా. అలాగే చాలా మంచి మనసున్న వ్యక్తి, ఇతరులకి సహాయం చేసేటువంటి స్వభావం గల వ్యక్తి. సదైవ్ దూసరోంకి సహాయతకే లియే తత్పర్ రహతా థా. ఎల్లప్పుడూ కూడా ఇతరులకి సహాయం చేయడానికి రెడీగా ఉండేవాడు. వహ్ అప్నే గాంవ్ వాలోం కో హీ నహీ ఆపితు సమూచే ద్వీపవాసియోం కి సేవా కర్నా అప్నా పరం కర్తవ్య సమజ్తా థా. కేవలం తన గ్రామస్తులకే కాకుండా అక్కడ ఐలాండ్లో ఉన్నటువంటి ఎవరికి ఏ కష్టం వచ్చినా, ఏ సహాయం కావాలన్నా కూడా దాన్ని చేయడం తన రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అయ్యేవాడు, తన బాధ్యతగా అనుకునేవాడు, అందరికీ సహాయం చేసేవాడు. కాబట్టి అక్కడి ప్రజలంతా కూడా తతారాని అమితంగా ఇష్టపడేవాళ్ళు.
సో చూసారు కదా, ఇవి తతారా వామీరో కథకు సంబంధించి 4 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. సో ఈ విధంగా నేర్చుకొని మీరు మంచి హ్యాండ్ రైటింగ్తో వితౌట్ ఎనీ స్పెల్లింగ్ మిస్టేక్ ఇలా పాయింట్ వైజ్ ప్రజెంట్ చేశారు అంటే ఖచ్చితంగా 4 మార్క్స్ అనేవి మనం ఈజీగా గెయిన్ చేసుకోవచ్చు. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో హెల్ప్ అవుతుంది, అర్థమైంది అనుకుంటున్నాను. దీనికి సంబంధించి మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నట్లయితే నా కామెంట్ సెషన్లో తెలియజేయండి, నేను తప్పకుండా రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. అలాగే ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే ఒకసారి ప్రీవియస్ వీడియోస్ అనేవి చూడండి, వినండి. మీకు ఏ విధంగా అయినా హెల్ప్ అవుతున్నాయి, యూజ్ అవుతున్నాయి అనుకుంటే మాత్రం తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే మేము వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్స్ అనేవి మీకు వచ్చేస్తాయి అన్నమాట. థ్యాంక్ యూ.